వచ్చే యాత్రికులు మాత్రం ఇంకా వచ్చే బాబాలకు కూడా ఇట్లాగా అయోధ్యలో ఎక్కడ పడితే అక్కడ పడుకోవడానికి స్థలాలు అయితే ఉన్నాయి అమిగోస్, ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా అమిగోస్ ఈ పోస్టర్స్ చూస్తుంటే చిన్నప్పుడు 3rd క్లాసు 4th క్లాస్ 2nd క్లాస్ ఆ టైంలో తెలుగు పుస్తకాల మీద అట్లా ఉంటాయి కదా అమిగోస్, అవైతే గుర్తుకొస్తున్నాయి. మీకు కూడా గుర్తుకొస్తే కామెంట్లో అవును అని టైప్ చేయండి. అమిగోస్ అయోధ్య వీధులు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బ్రో మనకు ఆ సరౌండింగ్స్ చూస్తూ ఉంటే పక్కన వాతావరణం, ఆ ఇల్లు, ఆ ఇటుకలు, ఇంకా ఆ సిస్టమ్ చూస్తుంటే ఏదో 18th సెంచరీలో అంటున్నాను అమిగోస్. నేను 18వ శతాబ్దంలో టైం మిషన్కి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అలా ఉంది నాకు బ్రో. చాలా స్పిరిచువల్ ప్లేస్కి వెళ్ళాను, రిషికేష్, కేదార్నాథ్, ఇంకా బృందావన్, మధుర, ఇంకా వారణాసి, చాలా వాటికి వెళ్ళాను. కానీ అయోధ్య మాత్రం సంథింగ్ స్పెషల్గా ఉంది అమిగోస్. అవి కూడా ఏన్షియంట్ సిటీసే, ఇది కూడా ఏన్షియంట్ సిటీ అమిగోస్. ఇలాంటి పాడుపడిపోయిన ఇల్లులు మనకు చాలా చాలా కనిపిస్తాయి. ఒకనొక టైంలో ఇవన్నీ పెద్ద ఇల్లులు అమిగోస్, ఇవన్నీ పెద్ద పెద్ద భవనాలు ఇవన్నీ. కానీ కాలగర్భంలో కాలక్రమేణా గ్రాడ్యువల్గా అయితే కూలిపోవడం అయితే మొదలయ్యాయి. ఒక్కసారి అయోధ్యలో వీధులు చూడండి, చాలా చాలా విశాలంగా ఉన్నాయి. ట్రాఫిక్ అనేది లేదు అసలు, సైకిల్ కూడా రావట్లేదు అసలు. సైకిల్ తర్వాత పక్కన పెడితే చిన్నపిల్లడు కూడా టైర్ నెట్టుకొని రావట్లేదు, అంత విశాలంగా ఉన్నాయి ఇవి. ఇప్పుడే ఒక ఆటో అయితే పోయింది అమిగోస్ చాలా సేపటి తర్వాత. చాలా చాలా విశాలమైన వీధులు అమిగోస్. అండ్ సిటీ ప్లానింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, వెల్ ప్లాన్డ్ బ్రో. చూస్తున్నారు కదా, అటుపక్క రోడ్డు ఇటుపక్క రోడ్డు, మధ్యలో అది డివైడర్ కాదు, అదంతా ఇల్లులు వరుస అదంతా. అండ్ ఇటు సైడ్ వచ్చి ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ అమిగోస్. రోడ్లో పోతూ ఉంటే పక్కనే ఒక పురాతన ఇల్లు అయితే కనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది బ్రో. ఆ హౌస్ మాత్రం ఒక్కసారి వెళ్ళి చూద్దాం లోపల ఏముందో. అండ్ ఎంట్రన్స్లో వచ్చి రాజు కోటకు ఉంటాయి కదా, రాజు మహల్కి ఉంటాయి కదా, ఎంట్రన్స్ లాగా గేట్లు, అంత పెద్ద తలుపులు ఉన్నాయి అమిగోస్. లోపల చూద్దాం ఏముందో. బ్రో ఇక్కడైతే ఒక చిన్న గుడి ఉంది, ఇంకా ఆ మహాదేవుడు శివలింగం ఉంది అమిగోస్ ఇక్కడ. అండ్ అటు సైడ్ వచ్చి ఒక పాత పడిపోయిన ఇల్లు. అది నేను ఉండే ప్లేస్ చూపిస్తాను మీకు ఇప్పుడు, ఎలా ఉందో చూడండి ఒకసారి. మనం ఇలాంటి ప్లేసెస్ అన్నీ టీవీలో, డ్రామాస్లో, సీరియల్స్లో చూడాల్సిందే. ఇంకా ఎక్కడైనా సెటిల్ వేసి ఉంటారు కదా మీకు, ఏమైనా డ్రామాస్ చేసినప్పుడు అలాంటివి చూశాను మీకోసం నేను. ఇలాంటి ప్లేస్ మాత్రం లైవ్లో ఫస్ట్ టైం చూస్తాను నేను కూడా. చాలా ప్రశాంతంగా ఉంది బ్రో. ఇంకా మాస్టర్స్ ఉంటారు, ఇంకా డిసైపుల్స్ కూడా ఉంటారు కదా. ఉపనిషత్తులు చెప్పేటప్పుడు మాస్టర్ పైన కూర్చో ఉంటాడు, డిసైపుల్ కింద కూర్చో ఉంటాడు. మేబీ ఇలాంటి ప్లేస్లోనే ఉపనిషత్స్ని చెప్పుంటారు మీకోస్, వేదాలను కూడా. ఇదే మీకోసం మన కల్చరు. ఈ వనంలో వచ్చి వేప చెట్టు ఉంది, ఇంకా మామిడి చెట్టు ఉంది, ఇంకా మర్రి చెట్టు కూడా ఉంది మీకోస్. బా చాలా ప్రశాంతమైన ప్లేస్ బ్రో ఇది మాత్రం. చూడండి మీకోస్, పాత పాత గోడలు, రకరకాల ఇల్లు కనిపిస్తాయి బ్రో. చూడండి ఒకసారి ఇల్లు డిజైను. ఒకప్పుడు ఇల్లు ఇలా ఉండేటివి మీకోస్ ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ పాతబడిపోయినాయి, ఇప్పుడేం యూజ్ చేయట్లేదు, రెనోవేట్ చేస్తున్నారు మీకోస్. గచ్చు గిచ్చు అంతా పగలగొట్టేస్తున్నారు ఇక్కడ. యూపీ గవర్నమెంట్ బస్సెస్ ఇవి. చూస్తారు కదా, డంపింగ్ పంపింగ్ అన్నీ వెళ్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మీకోస్. మిక్సర్లు అవన్నీ, ఇవన్నీ రీసెంట్గా పెట్టిన షాపులు ఇవన్నీ అమిగోస్. ఇదే ఎలక్ట్రిక్ బస్సు, హెవీ సెక్యూరిటీ అమిగోస్. మనం రీసెంట్గా ఒక 2-3 రోజుల క్రితం అయితే ఎక్కడ చూసినా పోలీసులు ఉన్నారు. మన ముందర కనిపిస్తుంది కదా ఎలక్ట్రిక్ బస్, అది రీసెంట్గా అయితే లాంచ్ చేస్తారు అయోధ్యలో. మనకి అయోధ్యలో 2 పదుల్లో అయితే ఎలక్ట్రిక్ బస్సెస్ అవైలబుల్లో ఉన్నాయి బికాస్. ఒకటి వచ్చి ధర్మపద్, ఇంకోటి వచ్చి శ్రీరామభూమి జన్మపథ్లో. చాలా గ్రేట్ ఇనిషియేటివ్ ఇది. ఎందుకంటే యాత్రికులు ఇంకా భక్తులు చాలామంది అయితే వస్తున్నారు.
ఇంకా వాళ్ళకి ఇబ్బంది కలిగితే మనకి ఇబ్బంది అయిపోతుంది బికాస్ అందుకనైతే గవర్నమెంట్ మాత్రం చాలా స్టెప్స్ అయితే తీసుకున్నది. హనుమంతుని దర్శనం చేసుకొని చాలా మంది అయితే భక్తులు అయితే వస్తున్నారు. అండ్ ముందరైతే ఆర్ఏఎఫ్ టీం కూడా వెళ్తుంది బికాస్ ముందర కనిపించే రూటే హనుమాన్ గడికి వెళ్ళే రూటు. హనుమాన్ గడి అంటే బికాస్ హనుమంతుని ఇల్లు. మనం నిన్నైతే విజిట్ చేసాము, ఎక్స్ప్లోర్ చేసాము, దర్శనం కూడా చేస్తున్నాం బికాస్. ఒక్కసారి ఇక్కడ లొకేషన్ చూడండి బికాస్ జై హనుమాన్. కనక్ మహల్ ఇంకా దశరథ్ మహల్ రెండు ఒకటే రూట్ బికాస్ హనుమాన్ గడి కూడా. ఇంకా శ్రీ రామ జన్మభూమి వచ్చి అది స్ట్రైట్ వెళ్ళిపోవాలి. దీనికి వచ్చి మనం రైట్లో వచ్చేయాలి బికాస్ అంతే. వెనకాల చూస్తారు కదా షాప్ అంతా సాఫ్రాన్ ఫ్లాగ్స్. మనం వినే ఉంటాం ఆరెంజ్ ఆర్మీ అని, SRH IPLలో. ఇదంతా సాఫ్రాన్ ఆర్మీ బికాస్ అయోధ్యలో పవర్ఫుల్ ఆర్మీ. జై శ్రీరామ బికాస్. మహల్కి వెళ్ళే రూట్లో మన లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో బిల్డింగ్స్ తీసుకుంటాం బికాస్ మనం ఏదో సపరేట్గా వేరే ప్లానెట్కి వచ్చినట్టుంటుంది. అది ఒక స్పిరిచువల్ ప్లానెట్ బికాస్ సేమ్ అలానే ఉంది బ్రో. మొత్తం ఒకటే కలర్ అసలు బాగుంది. కానీ రంగురంగుల షాపులు బ్రో. ఈ గల్లీల్లో పెద్దోళ్ళకి కావాల్సిన పుస్తకాల నుంచి పిల్లకాయలకి కావాల్సిన బొమ్మల దాకా అన్నీ ఉన్నాయి బికాస్ ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ నుంచి అయితే రాజద్వారం మనం నిన్న వెళ్ళాము బికాస్ ఆ రాజద్వారం యొక్క ప్రత్యేకత ఏంటంటే రాముడు రామరావణ యుద్ధం కంప్లీట్ చేసుకొని ఫస్ట్ అయోధ్యకు వచ్చినప్పుడు ఆ రాజద్వారం నుంచి అయోధ్యకి అయితే ఎంటర్ అయ్యాడు బికాస్ చాలా హిస్టరీ ఉంది ఆ ప్లేస్కి. లోపల హనుమంతుడి గుడి కూడా ఉంది. నేనైతే ఎక్స్ప్లోర్ చేస్తాం మనం. కనక్ భవన్ ఇటు పక్క బికాస్ కనక్ భవన్కి వెళ్ళే గల్లీ చూడండి బికాస్ ఒక్కసారి. రైట్ సైడ్ అంతా షాపులు, లెఫ్ట్ సైడ్ అంతా ఇల్లులు ఆశ్రమాల్లాగా ఉన్నాయి. కనక్ భవన్కి వెళ్ళే దుకాణాలు చూడండి ఒకసారి. బికాస్ కనక్ మహల్కి వెళ్ళే దారిలో అయితే మనకైతే ఒక ఫుడ్ ఐటెం కనిపించింది. దాని పేరే కందం మూల్ ఫల్ అంట. ఒక పీస్ వచ్చి 10 రూపాయలు, 6 పీసులు వచ్చి 50 రూపాయలు అంట బికాస్ బంపర్ ఆఫరు. ఏదో తెలియదు బ్రో దీని పేరు, కానీ హెల్త్కి మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. గ్రేట్ ఫుడ్. మనకి దీనివల్ల తెలియకపోవడం వల్ల అయితే మనం కొనుక్కోవట్లేదు. ఇది కొనుక్కుంటే మనకి హెల్త్కి మంచిది, అట్లా అమ్మే షాప్ కీపర్ కూడా మంచిదే బికాస్ అంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి అయితే అర్థమైంది ఇంకా రాబోయే కాలంలో నలుమూలల నుంచి, ప్రపంచంలో నలుమూలల నుంచి యాత్రికులు అయితే అయోధ్యకు వస్తారు. ఎందుకంటే అయోధ్య అయితే ది స్పిరిచువల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద వరల్డ్గా మారిపోతున్నాం బికాస్ చాలా హ్యాపీ మూమెంట్ ఇది. ఒక్కసారి కనక్ భవన్ లోపల సరౌండింగ్స్ చూద్దాం. ఎదురుగా అయితే ఒక బ్యూటిఫుల్ స్టాచ్యూ బికాస్ అండ్ అక్కడైతే ఒక బాబా కూర్చోన్నారు. జనాలు చూస్తున్నారు కదా బికాస్ ఎక్కడ చూసినా అయోధ్యలో ప్రతి ప్లేస్లో అయోధ్యలో ఎన్ని స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయో అన్ని ప్లేస్లో అయితే జనాలు అయితే ఫుల్ రష్. మనం చూస్తున్నాం కదా బికాస్ మన కళ్ళ ముందరే అయోధ్యకి అయితే పూర్వ వైభవం వచ్చింది. చూడండి బ్రో, ప్రపంచంలో నలుమూల నుంచి జనాలు వస్తారు ఇక్కడికి. ఇప్పుడు ఏముంది, రాబోయే రోజుల్లో అది ఉండేది. ఈ కనక్ భవన్ చూడండి బ్రో, బంగారం లాగా మెరిసిపోతుంది. బహుశా అందుకే కనక్ భవన్ అని నేమ్ పెట్టుంటారేమో. అండ్ ఇదే ఎంట్రన్స్. జనాలు చూడండి ఎంతమంది వస్తున్నారో. అండ్ ఇక్కడ కూడా ఏ గోడ మీద చూసినా సీతారాం. వస్తే ఖచ్చితంగా కనక్ భవన్ మాత్రం విజిట్ చేయండి. విజిట్ చేయకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఒకసారి కనక్ భవన్ గురించి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా లైఫ్లో రిగ్రెట్ ఫీల్ అవుతారు. బ్రో స్వర్ణం బ్రో, బంగారంతో కట్టిన గుడి బ్రో ఇది. అందుకే ఈ భవనంకి అయితే కనక్ భవనం అని పేరు పెట్టుంటారు. ఫస్ట్ టైం బ్రో, లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్లో ఉండడం. నేను ఇలాంటి బిల్డింగ్ అయితే ఇంతవరకు నేను చూడలేదు, ప్యాలెస్ కూడా. ఏ లైఫ్లో ఏం చేసుకున్నామో తెలియదు, కానీ ఈ లైఫ్లో మాత్రం గొప్ప గొప్ప వాళ్ళు నివసించిన ప్లేసెస్లో
మనం ఇప్పుడు ఉంటున్నాం. ఇదంతా మహాదేవుని బ్లెస్సింగ్స్ అమిగోస్, ఇవన్నీ ఆ రాముని బ్లెస్సింగ్స్ ఇవన్నీ. జై శ్రీరామ్. అమిగోస్ గోడలు మాత్రం చాలా చాలా పురాతనమైనటివి. వీటికైతే పెయింట్ వేస్తున్నారు. మనం ఈ గోడలను పట్టుకుంటే మనకు వైబ్రేషన్స్ అయితే తెలుస్తున్నాయి అమిగోస్. సీతారాం. అమిగోస్ మీరు కూడా దర్శనం చేసుకోండి. జై సీతారాం. లోపలైతే సీతారాముల విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇప్పుడే దర్శనం చేసుకున్నాం అమిగోస్. చాలు ఈ లైఫ్కి చాలు, ఇంకా ఇబ్బంది ఏం లేదు. ఇంకా అని వెనకాల చూస్తారు కదా, రామాయణంలోని పాత్రలను అయితే గోడల మీద అయితే పెయింట్ చేస్తారు అమిగోస్. సూపర్ ఇది. జై శ్రీరామ్. అమిగోస్ ఐ మే ట్రావెలర్ ఇట్లాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. నాకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ని నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి స్టార్ట్ చేశాను నేను. అండ్ అందరూ ఒక్కసారిగా చెప్పండి జై శ్రీరామ్ అని.